హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులకు మరియు సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఇప్పుడే భారీ శుభవార్త అండి. ఏంటంటే పూర్తి వివరాలని కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులలోని తప్పులను సరిచేసేందుకు సరికొత్త వెసులుబాటునైతే వెసులుబాటుకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు. అప్డేట్ ప్రకారంగా కొత్త సౌకర్యం ఏంటి అన్నట్లయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డులలో తప్పులేమైనా ఉన్నట్లయితే ఇకపై జిల్లా కార్యాలయాల చుట్టూ మనము తిరగాల్సిన అవసరము లేకుండా నేరుగా మీ సమీపంలోని మీ హౌస్ హోల్డ్ మ్యాప్ గ్రామ వార్డు సచివాలయం గాని సచివాలయంలోకెళ్ళే మీరు సరిచేసుకునే అవకాశం అయితే వెసులుబాటు కల్పించింది. సచివాలయ పోర్టల్‌లో దీనికోసం ప్రభుత్వం కొత్తగా ఒక ఆప్షన్‌ని కూడా ఈ మేరకు అందుబాటులోకి తెచ్చింది. మీరు సచివాలయంలోకెళ్తే వారు సరిచేస్తారు. ఏ ఏ వివరాలను సరిచేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా అంటే కార్డ్‌లో ఏమైనా తప్పులు ఉంటే అంటే అక్షరం దోషాలు, పేరు, నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదయ్యున్నా సరే, లేదంటే అడ్రస్ ఏమైనా మారినా, అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, లేదా తండ్రి లేదా భర్త డిపెండెంట్ మీద పేరు ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే, అలాగే ఫోటో, పాత ఫోటో మార్చడం లేదా సరిగ్గా లేని ఫోటోను సరిగ్గా చేయటము, ఫోను నంబర్‌తో సహా మొత్తం ఏ టు జెడ్ అన్నీ మార్చుకునే దానికి వెసులుబాటైతే కల్పించారు. అయితే సరిచేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే, సచివాలయ సందర్శన, దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళాలి. అధికారుల సంప్రదింపు, అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌ను కలవాలి. వివరాలు తెలపడం, ఏ కార్డ్‌లో ఏ వివరాలు తప్పుగా ఉన్నాయో వారికి వివరించాలి. పత్రాల సమర్పణ, తప్పును సరిదిద్దడానికి అవసరమైన సరైన ఆధారాలను, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్‌ను అందించాలి. ఐదవది ఆన్‌లైన్ అభ్యర్థన, డిజిటల్ అసిస్టెంట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో సవరణ కోసం దరఖాస్తును నమోదు చేస్తారు. ఈ మేరకు కొత్త కార్డు జారీ, ఉన్నతాధికారుల ఆమోదం పొందిన తర్వాత సరైన వివరాలతో కూడిన కొత్త సీనియర్ సిటిజన్ కార్డును జారీ చేయబడుతుందన్నమాట. మరి మొత్తానికి ఈ యొక్క నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు చూసుకున్నట్లయితే సమయం మిగులుతుంది, ఖర్చు ఆదా అవుతుంది. అంటే మండల లేదా జిల్లా కార్యాలయాల చుట్టూ ఆహ్, వెళ్ళే పని తప్పుతుంది. ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. సమయం వృధా కాకుండా ఉంటుంది. సులభతరమైన ప్రక్రియ. వయోవృద్ధులకు ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరలోని పనులన్నీ పూర్తవుతాయి. ట్రాన్స్‌పరెన్సీ. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా పనులు జరుగుతాయి. మధ్యవర్తులు లేకుండా. ప్రయోజనాల లభ్యత. కార్డ్‌లో తప్పులు సరికావడం వల్ల ప్రభుత్వ పథకాలు, రైల్వే మరియు బస్సు రాయితీలు పొందడం సులభమవుతుంది. మొత్తాన్ని సీనియర్ సిటిజన్ కార్డ్‌లో ఏమైనా తప్పులున్నవారు ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.